Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తన వ్యాపార గమనాన్ని సమూలంగా మార్చే దిశగా ప్రాజెక్ట్ లీప్ అనే ప్రతిష్టాత్మక ప్రణాళికలను అమలు చేస్తోంది. కృత్రిమ మేధ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ ఐటీ సేవల నుండి అత్యాధునిక సాంకేతిక ఆధారిత సేవల వైపు మళ్లడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అయితే ఈ మార్పు ప్రక్రియలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ తన అంతర్జాతీయ శ్రామిక శక్తిలో గణనీయమైన కోత విధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 నుండి 15,000 మంది ఉద్యోగులను తొలగించడానికి కాగ్నిజెంట్ సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం ఐటీ పరిశ్రమలో ముఖ్యంగా భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 2.5 లక్షల మంది భారతీయులే కావడంతో ఈ కోత ప్రభావం అత్యధికంగా మన దేశంపైనే పడనుంది. దాదాపు 13,000 మంది భారతీయ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. ఈ భారీ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణం ఐటీ పరిశ్రమలో నియామక నమూనా మారుతుండడమే. గత దశాబ్ద కాలంగా ఐటీ కంపెనీలు పిరమిడ్ మోడల్ను అనుసరిస్తున్నాయి. ఇందులో భారీ సంఖ్యలో ఫ్రెషర్లు ఉండి వారిపైన తక్కువ మంది సీనియర్లు పర్యవేక్షకులుగా ఉండేవారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో క్లయింట్ల అవసరాలు మారాయి. వారు కేవలం పని జరిగితే సరిపోదని, అది అత్యంత సమర్థవంతంగా వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. అందుకే సీఈఓ రవికుమార్ ఎస్ విశాలమైన సంక్షిప్త పిరమిడ్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. అంటే సాధారణ పనులను ఏఐ ఆటోమేషన్ ద్వారా పూర్తి చేస్తూ కేవలం అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులనే కీలక బాధ్యతల్లో ఉంచడం ఈ వ్యూహ ఉద్దేశం. దీనివల్ల మధ్యస్థాయి, జూనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గుతుంది. ఈ పునర్నిర్మాణ ప్రక్రియ కంపెనీపై భారీ ఆర్థిక భారాన్ని కూడా మోపుతుంది. ఉద్యోగ విరమణ ప్యాకేజీలు, ఇతర పునర్వ్యవస్థీకరణ ఖర్చుల కోసం కాగ్నిజెంట్ సుమారు $230 నుండి $320 మిలియన్ వరకు కేటాయించింది. ఇందులో అధిక శాతం ఖర్చులు 2026 నాటికే పూర్తవుతాయని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో ఏఐ రంగంలో తన పట్టును పెంచుకోవడానికి వ్యూహాత్మక కొనుగోళ్లకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి నిదర్శనంగా ఏఐ కేంద్రీకృత ఐటీ నిర్వహణ సంస్థ అయిన ఆస్ట్రేయాను సుమారు $600 మిలియన్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఒకవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూనే మరోవైపు సాంకేతిక మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. కాగ్నిజెంట్ తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం ఆ కంపెనీకి మాత్రమే పరిమితం కాలేదు. టీసీఎస్, యాక్సెంచర్, హెచ్సిఎల్ టెక్, ఒరాకిల్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలు కూడా దాదాపు ఇదే విధమైన మార్పులను అనుసరిస్తున్నాయి. మానవ శ్రమ, సాంకేతికతను మిళితం చేసే బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకోవాలని చూస్తున్నాయి. సిఎఫ్ఓ జతిన్ దలాల్ అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు లీప్ ద్వారా 2026-27 నాటికి కంపెనీ $100 మిలియన్ ఖర్చులను ఆదా చేయగలుగుతుంది. ఈ ఆదాయ మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి, భవిష్యత్ సాంకేతిక కొనుగోళ్లకు మళ్లించనున్నారు. క్లుప్తంగా చూస్తే కాగ్నిజెంట్ చేపట్టిన ఈ పరివర్తన ఐటీ రంగంలో కొత్త శకానికి ఆరంభంగా కనిపిస్తోంది. ఇది తక్షణమే వేలాది మంది ఉద్యోగుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ దీర్ఘకాలంలో కంపెనీ యొక్క పోటీతత్వాన్ని, లాభదాయకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఏఐ యుగంలో మనుగడ సాధించాలంటే కేవలం శ్రమ సరిపోదని, సాంకేతిక పరిజ్ఞానమే శ్రీరామ రక్ష అని స్పష్టమవుతోంది.